పర్యవేక్షణ లేకుండా మీరు మిషన్లు పెడుతున్నారు. హైదరాబాద్లో కూర్చొని అటెండెన్స్ వచ్చిందా లేదా అని చూస్తున్నారు. ఎంఈఓ ఎందుకు ఉంటాడండి? ఎంఈఓ ఉంటే ఎంఈఓ మండలంలో ఒక 20 పాఠశాలలు ఉంటాయి అనుకుందాం. ఒక 30-40 గ్రామాలు ఉంటే ఒక 20 హై స్కూల్స్ ఉంటాయి అనుకుంటాం, లేదా ఒక 10 హై స్కూల్స్ ఉంటాయని అనుకుందాం. ఒక 20 గ్రామాలని పర్యవేక్షణ చేయడానికి ఎంఈఓ పోస్ట్ ఉంది. ఎంఈఓలను ఎందుకు ఫిల్ చేయట్లేదు మీరు? రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఈ విషయం. ఎంఈఓలను ఫిల్ చేయండి, ఆయన పర్యవేక్షణ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డిఓ ఉంటాడు. డిఓ పోస్టులను ఫిల్ చేయండి. ఇన్ఛార్జ్లకు ఇచ్చారు మీరు అన్ని. డిఓ పోస్టులను ఇన్ఛార్జ్లతో నడుస్తున్నాయి. డిఓ ఇస్తే డిఓ ఏం చేస్తాడు? ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలని తిరిగి పర్యవేక్షణ చేస్తాడు. ఆ తర్వాత కలెక్టర్ ఉంటాడు. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ. ఇంత యంత్రాంగం మీరు పనిచేయకుండా మీరు సెక్రటరియట్లో కూర్చొని మీరు ఒక సెల్ ఫోన్ ద్వారా ఫోటో తీసి పెడితే సరిపోతుందని అనుకుంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదు. అందుకే పర్యవేక్షణను మొదలు పెట్టండి, పాఠశాలను చూడండి, కావలసిన తరగతి గదులను ఇవ్వండి, కావలసిన స్టాఫ్ని ఇవ్వండి. నాన్ టీచింగ్ చాలా ముఖ్యం. టీచింగ్ ఎంత ముఖ్యమో నాన్ టీచింగ్ కూడా అంతే ముఖ్యం. ఎక్కడ కూడా పాఠ్యేతర పనులలో టీచర్ను ఇన్వాల్వ్ చేయొద్దు. 220 టీచింగ్ డేస్, 220 టీచింగ్ డేస్లో మనం వ్యక్తిగతంగా మన పనులు, ఆరోగ్యం బాగలేక, పిల్లల ఆరోగ్యం బాగలేక, కుటుంబంలో ఆరోగ్యం బాగలేక మనకు ఒక 20 CLs ఉంటే 20 CLsలు పెట్టుకుంటాం. 20 CLsలు పెట్టుకుంటే ఇంకా మధ్యలో అర్ధాంతరంగా ఇంకేమైనా సమస్య వచ్చి మెడికల్ లీవ్లు పెట్టుకుంటాం. ఇవన్నీ పోతే అసలు టీచింగ్ అవర్స్ పని దినాలు సంవత్సరంలో ఒక 180-160 వస్తే చాలా ఎక్కువ. మాకు 180 పని దినాలు సెమిస్టర్కి 180 పని దినాలు. 6 నెలలు సెమిస్టర్ నడుస్తుంది. నేను రోజు క్లాస్ తీసుకుంటా, నేను రోజు అటెండెన్స్ చేసుకుంటా, టీచింగ్ డైరీ రాస్తా. కానీ నా అటెండెన్స్ రిజిస్టర్లో టీచింగ్ డైరీలో సెమిస్టర్కి 70 నుంచి 80 క్లాసులకు మించవు. కానీ సర్క్యులర్లో ఏముంటుంది? 180 క్లాసులని ఉంటుంది.